హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఇవాళ టాపిక్ ఏంటో మీ అందరూ అనుకోవచ్చు, ఎందుకు ఈ టాపిక్ చేయడం అవసరమా అని చెప్పేసి. నేను ఈ టాపిక్ ఎందుకు చేస్తున్నాను, అసలు రీజన్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు అందరికీ. కాకపోతే క్లారిటీగా వచ్చేద్దాం. ఇవాళ టాపిక్ ఏంటంటే సుజ్జి కలెక్షన్స్ వర్సెస్ ఇట్స్ మీ లయా. మీ అందరు కూడా చూసే ఉంటారు, యూట్యూబ్లో చాలా వరకు వాళ్ళ వీడియోసే వస్తున్నాయి. నేను కూడా ఇట్స్ మీ లయా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. వాళ్ళు మంచిగానే కంటెంట్తో మంచి వీడియోస్ అంటే నార్మల్ డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఒకరు నిన్ననో మొన్ననో సడన్గా ఓపెన్ చేసే వరకు ఇట్స్ మీ లయా వాళ్ళ ఫొటోస్ వచ్చి స్కామ్ అట్లా డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు, అట్లా సైడ్కి ఇట్లా మెన్షన్ చేసి తమిళలో ఒకటి వస్తే అందరూ వాళ్ళకి ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నారు, సబ్స్క్రైబర్స్. అందరూ కూడా అనుకుంటారు కదా ఏంటి వీళ్ళు ఏం చేశారు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారు కదా వీడియో మొత్తం. నేను కూడా అట్లనే ఏంటి వీళ్ళు, నేను రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళే కదా వీళ్ళు ఏం చేశారు అని చెప్పి ఓపెన్ చేసి వీడియో అయితే చూశాను. నాకు అర్థమైంది, మీకు చెప్తున్నాను. మీరే చెప్పండి. అంటే ఒక్క వీడియో 2 వీడియోలతో అయితే ఆగిపోలేదు అది. వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళు రిపీటెడ్గా వీడియోస్ చేస్తున్నారు. ఏంటి అసలు వీళ్ళ మధ్య గొడవ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది మీరే కింద కామెంట్ చేయండి, నేనైతే ఏం చెప్పను. అయితే అసలు ఇట్స్ మీ లయా ఎవరంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. తను ఒక యూట్యూబర్, బ్లాగర్స్, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా ఫేమస్ పర్సన్ తను కూడా. అయితే ఈ సుజ్జి కలెక్షన్స్ అయితే రీసెంట్గానే చూశాను. ఇన్స్టాగ్రామ్లో తనకి చాలా అకౌంట్స్ ఉన్నాయంట, 4-5 అకౌంట్స్ ఉన్నాయంట. తను ఒక బిజినెస్ ఉమెన్. తను జ్యువెలరీ, శారీస్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు. డ్రెస్సెస్ ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇట్స్ మీ లయా తనే ఫస్ట్ మెసేజ్ చేసిందంట. అసలు ఏంటంటే నేను ఒక యూట్యూబర్, వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, నేను ప్రమోషన్స్ కూడా చేస్తుంటాను, మీకేమైనా ప్రమోషన్ చేయొచ్చా, నేను ప్రమోషన్ చేస్తాను అని చెప్పేసి తనైతే మెసేజ్ చేసిందంట. అయితే అప్పుడు సుజ్జి కలెక్షన్ వాళ్ళు సర్లే నా దగ్గర కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, దానికి మీరు ప్రమోషన్ చేయండి అని చెప్పి ఆ డ్రెస్సెస్ని పంపించారంట. వితిన్ 5 డేస్లో పంపించాను అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పింది సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు. ఏంటంటే రెగ్యులర్గా ఒక డ్రెస్ అయితే 750కి తను సేల్ చేస్తుందంట, 750 ఆర్ సంథింగ్ ఎంతనో. నా దగ్గర 2 డ్రెస్సెస్ అయితే తను సెండ్ చేసింది. ఆ 2 డ్రెస్సెస్ని మీరు 999 అంటే 999 రూపీస్కి ఆఫర్ కింద మీరైతే చెప్పండి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ అందరికీ నచ్చే అవకాశం ఉంటుంది, అందరు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు చెప్పారంట. 999 ఆఫర్ చెప్పి మీరు చెప్పండి అని చెప్పి, దీనికి ఇట్స్ మీ లయా గారు సరే అండి నేను 999కి చెప్తాను అని చెప్పి ఒప్పుకున్నారంట. దాని తర్వాతకి డీల్ అయితే ఇద్దరి మధ్యలో యాక్సెప్ట్ అయిపోయింది అంట. అంటే 6 మంత్స్ ఆఫ్టర్, ఆ 6 మంత్స్ లోపు ఏమైందంటే సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు 1 వీక్ ఒకసారి మెసేజ్ చేస్తూనే ఉన్నారంట. ఏమైంది, మీరు ఇంకా ప్రమోషన్ చేయలేదు, ఏమైంది అని వాళ్ళు అడుగుతున్నారంట. సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఇట్స్ మీ లయా గారు ఇప్పుడు 1 వీక్ ఆఫ్టర్ ఏమో మళ్ళీ మెసేజ్ చూసి ఓకే చేస్తాను, కొంచెం టైం ఉంది చేస్తా అని చెప్పి చెప్పిందంట. కొన్ని రోజులకి, చాలా రోజుల తర్వాతకి మళ్ళీ మెసేజ్ చేసిందంట. మెసేజ్ చేస్తే అరే ఏంటి మీరు మళ్ళీ గుర్తు కూడా చేయలేదు, నేను అసలు ఆ ప్రమోషన్ చేయడమే మర్చిపోయాను, అందుకే లేట్ అయింది, ఇప్పుడు మీరు గుర్తు చేసిరు కదా నేను చేస్తాను అయితే చెప్పిందంట. సరే అండి నాదే తప్పు అని చెప్పేసి సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు మళ్ళీ కూడా ఒక 1 వీక్ అట్లా టైం తీసుకొని మళ్ళీ మెసేజ్ చేసిరంట. అసలు మెసేజే చూడలేదంట ఇట్స్ మీ లయా వాళ్ళు, మెసేజ్ చూడలేదంట. అట్లా ఒక 15 డేస్ 1 మంత్ గడిచిపోయిందంట. తర్వాతకి మళ్ళీ కాల్స్ చేస్తూ అట్లా మెసేజెస్ చేస్తూ అప్పుడు మళ్ళీ సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు లయా వాళ్ళని అడిగినప్పుడు లయా సిస్టర్ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఆ మధ్యలో, అందుకే మేమైతే చేయలేకపోయినాం అని చెప్పారంట. సరే అండి ఇప్పుడైనా చేయండి అని చెప్పారంట. మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్ మా నాన్నమ్మ చనిపోయింది, మాకు అక్కడనే హాస్పిటల్స్కి తిరగడం అయింది, అందుకని నేను మీకు చేస్తా, ఒక 1 వీక్ అట్లా టైం తీసుకొని చేస్తా అని చెప్పారంట. వీళ్ళు సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు అయ్యో సారీ అండి నాకు ఆ విషయం తెలియక నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, పర్లేదు మీరు టైం తీసుకొని చెయ్యండి అని చెప్పారంట. ఇక్కడ వరకు మీకు అర్థం అయ్యి ఉంది కదా. ఇక లయా గారు ఇట్లనే
చాలా అంటే చాలా డిలే చేశారంట. సో ఈ విషయం అయిపోయినాక కూడా ఆఫ్టర్ 2-3 మంత్స్ డిలే అయిపోయింది. మళ్ళీ సుజ్జి కలెక్షన్ వాళ్ళు అట్లా టైం తీసుకొని అడుగుతూనే ఉన్నారంట. ఇంక ఇప్పుడు వాళ్ళు మెసేజెస్ కూడా చూడడం లేదంట. చాలా రోజులకి మళ్ళీ ఏమన్నారు, మేము రీసెంట్గానే ఇల్లు చేంజ్ అయినాం 1 మంత్ బ్యాక్. ఆ డ్రెస్సెస్ ఎక్కడ పెట్టిందో నేను మర్చిపోయినా, సో అవి మిస్ అయినాయి, ఇప్పుడు దొరకడం లేదు. నేను ఇంకొక 1 మంత్లో మళ్ళీ ఇల్లు చేంజ్ అవుతాం, అప్పుడు ఆ డ్రెస్సెస్ని వెతికి మీకు ప్రమోషన్ చేస్తా, నేను వెతుకుతా అని చెప్పిరంట. అయితే ఇక వీళ్ళు ఏంటండి ఇట్లా డ్రెస్సెస్ మిస్ అవ్వడం ఏంటి, మీరు అప్పుడే ప్రమోషన్ చేయొచ్చు కదా, ఇదంతా టైం తీసుకొని సరే మీరు డ్రెస్సెస్ దొరికితే చేయండి, లేకపోతే నా మనీ నాకు రిటర్న్ ఇచ్చేయండి, చాలా డిలే అయిపోయింది ఇప్పటికే అని చెప్పి సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు చెప్పిరంట. అయితే అప్పుడు ఇట్స్ మీ లయ వాళ్ళు, లయ సిస్టర్ వాళ్ళు ఏం చెప్పారు, ఏం లేదు 999 అంటే నేను అసలు వేయను ఆ డ్రెస్సెస్కి, చాలా ఎక్కువ. తర్వాత ఇక లయ సిస్టర్ ఇవన్నీ చెప్పింది కదా, డ్రెస్సెస్ మిస్ అయినాయి, ఇంకా నేను ఆ డ్రెస్సెస్కి అవి చాలా తక్కువ క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్, చీప్ క్వాలిటీ డ్రెస్సెస్కి నేను 999 పే చేయలేను అని చెప్పేసరికి ఇంకా తిను సుజ్జి కలెక్షన్స్ సిస్టర్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేసింది యూట్యూబ్లో. ఆ వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఏదైతే ఉందో అందులో సుజ్జి కలెక్షన్ సిస్టర్ ప్రతి స్క్రీన్ షాట్స్, రికార్డింగ్ వీడియోస్, వాయిస్ మెసేజెస్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇది పరిస్థితి, సో వీళ్ళని ఇట్లా మోసం చేసిర్రు అని చెప్పి చూపించిర్రు అనమాట. సో వీడియోలో అన్నీ మెన్షన్ చేసిర్రు, చూపించిర్రు, మంచిగానే ఆ వీడియో చేసారు. కాకపోతే ఆ వీడియోలో ఒక చిన్న తప్పు చేసింది సుజ్జి కలెక్షన్ సిస్టర్ అయితే. ఏంటి అంటే తమ్నెల్లో డ్రెస్సెస్ తీసుకుంది, డ్రెస్సెస్ సెండ్ చేసిన అని కాకుండా మనీ అని చెప్పి మెన్షన్ చేసింది అనమాట. సో ఆ మనీ అని మెన్షన్ చేసింది. సో ఇది ఒక పెద్ద తప్పుగా లయా సిస్టర్ అయితే వీడియో చేసి, మీరు మనీ అని సెండ్ చేసిర్రు, నా తప్పు లేదు అది ఇది అని చెప్పి వీడియో చేసింది. సో వితిన్ 1 అవర్లో సుజి సిస్టర్ మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుందనమాట. అంటే తమ్నెల్లో డ్రెస్సెస్ ప్లేస్లో మనీ అయితే పెట్టింది కదా, మళ్ళీ మనీ తీసేసి డ్రెస్సెస్ అయితే తమ్నెల్లో సెట్ చేసేసింది సుజి సిస్టర్. దాని తర్వాత లయ గారు డ్రెస్సెస్ తీసుకున్నారు కదా, సో ఆ వీడియో మొత్తం లయ సిస్టర్ అయితే ఆ వీడియోలోనే చెప్పింది. ఏమని చెప్పింది, ఆ డ్రెస్సెస్ అయితే చాలా చీప్ క్వాలిటీ డ్రెస్సెస్, అందుకే నేను ఇంకా వేసుకోలేదు ఆ డ్రెస్సెస్ని, 150 రూపీస్కి వస్తాయి అవి కోటిలో అని చెప్పింది అనమాట. సో అప్పుడు సుజ్జి సిస్టర్ ఇంకొక వీడియో చేసింది దానికి, ఇవి చీప్ క్వాలిటీ డ్రెస్సెస్ లాగా కనబడుతున్నాయా, నేను ఇలాంటి డ్రెస్సెస్ చాలా సేల్ చేసిన, ఇవి ఇంత మంచి క్వాలిటీ అని చెప్పేసి సేల్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు సుజ్జి సిస్టర్ అయితే ఇంకొక ప్రూఫ్తో వచ్చింది. అదేంటంటే లయా సిస్టర్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఆ డ్రెస్సెస్ని వేసుకొని రీల్స్ చేసిందనమాట. సో ఎప్పుడంటే ఆ డ్రెస్సెస్ని పంపించిన వితిన్ 5 డేస్కే లయా సిస్టర్ అయితే ఆ డ్రెస్సెస్ని యూజ్ చేసింది, వేసుకుంది, వీడియోస్ తీసింది. కాకపోతే వీళ్ళకి ప్రమోషన్ అయితే చేయలేదు. అయితే అప్పుడు లాస్ట్ వీడియోలో అప్పుడు చూడలేదు నేను, ఇప్పుడే నాకు తెలిసిన రిలేటివ్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి నాకైతే ఇవి స్క్రీన్ షాట్స్ పెట్టారు, అందుకే నేను ఈ వీడియో మళ్ళీ తీసి ఈ వీడియోలో చెప్తున్నాను వీళ్ళు ఎట్లా మోసం చేసిర్రు అని చెప్పి సుజ్జి సిస్టర్ అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో క్లారిటీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. వాళ్ళు ఆల్రెడీ డ్రెస్సెస్ వేసుకున్నారు, కాకపోతే నాకు ప్రమోషన్ చేయలేదు అని చెప్పేసి చేసింది. అయితే దీనికి ఆపోజిట్గా లయ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఆయన ఏం చెప్పిండంటే, మేము అప్పుడే ఆ డ్రెస్సెస్ని యూజ్ చేసినాం కదా, సో అది మీరు చూసిరు కదా, మరి ఎందుకు మీరు అప్పుడే అడగలేదు, మేము యూజ్ చేసి రీల్ పెట్టిన అప్పుడే అడగకుండా ఇప్పుడు ఎందుకు మీరు అడుగుతున్నారు, ఇప్పుడు ఎందుకు మీరు వీడియోస్ చేస్తున్నారు, సో అసలు మీకు యూట్యూబ్లో లాస్ట్ వీడియోస్కి చూసుకుంటే 1K 2K వ్యూస్ ఉన్నాయి అంతే, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ లేరు, మా వీడియోస్ పెట్టుకోవడం వల్లనే మీకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, మీకు మంచి రీచ్ వస్తుంది, మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మా వీడియోస్ పెట్టుకోవడం వల్లనే మీకు ఎక్కువ రీచ్ వస్తుంది, సో ఇదంతా మాదే, కంగ్రాచులేషన్స్ అది ఇది అనుకుంటూ పెద్దగా వీడియో అయితే చేసిందనమాట. అప్పుడు తను మళ్ళీ అయితే యాక్చువల్గా మీరు చూసినట్లయితే సుజి కలెక్షన్స్ వాళ్ళు చాలా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశారు. చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి 3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుంటా. వాళ్ళు చేసిన తప్పు వల్లనే వీళ్ళు వచ్చి చూస్తున్నారు, కానీ తప్పు అయితే లేదు కదా. లాస్ట్ వీడియోలో ఆ బ్రదర్ ఏం చెప్పిండంటే, అసలు మేము ఆ రీల్ చేసినప్పుడు కూడా ఆ డ్రెస్సెస్ ఆ సిస్టర్ పంపించాను, అసలు మాకు గుర్తుకే లేదు ఆ డ్రెస్సెస్ వాళ్ళే అని చెప్పి, అసలు మాకు తెలియదు
మేము వాడినాము అది ఇది అని చెప్పిండు అనమాట. అసలు అట్లా ఎట్లా గుర్తుండదు సిస్టర్. సో వాళ్ళని నమ్మి ఒక రెస్పాన్సిబుల్గా వాళ్ళ డ్రెస్సెస్ అయితే మనకు పంపించినప్పుడు వాళ్ళు ఎంత అనుకున్నారో మనం కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. సో అట్లా ఎట్లా గుర్తుండదు చెప్పండి. సో ఇదన్నమాట మ్యాటర్. సో సుజీ కలెక్షన్స్ వాళ్ళు కూడా అన్ని ప్రూఫ్స్తో సహా వీడియో రికార్డింగ్స్, స్క్రీన్ రికార్డింగ్స్, స్క్రీన్ షాట్స్, ఆడియోస్, వాయిస్ మెసేజెస్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ప్రూఫ్స్తో సహా వీడియోస్ చేసిందనమాట సుజీ కలెక్షన్ సిస్టర్. సో ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకైతే తప్పెవరిది అని క్లారిటీగా అర్థమై ఉంటుంది. సో నేను చేసిన వీడియోలో కూడా ఈ వీడియో మొత్తం విన్న లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా విన్న వాళ్ళకి ఎవరిది తప్పు అనేది అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ వీడియో అంతా ఎందుకు చేసినావు, నీకు వ్యూస్ కోసం అది ఇది అని చెప్పి మీరు కూడా అనుకునే ఉంటారు. అయితే నేను స్టార్టింగ్లోనే చెప్పిన కదా ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానో చెప్తా అని. ఈ వీడియో నేను ఎందుకు చేసిన అంటే, సో మోసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మోసపోయిన అంతా ఓకే ఇక్కడ. కాకపోతే లయా సిస్టర్ వాళ్ళు చేసిన వీడియోస్ ఉన్నాయి కదా. సో లయా సిస్టర్ చేసిన వీడియో కానీ, లయా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చేసిన వీడియోస్ కానీ, వాళ్ళ కింద కామెంట్స్ చాలా వరకు నేను చూశాను అనమాట. సో చాలా కామెంట్స్ వరకు వాళ్ళ పిల్లల్ని అనడం బాగాలేదనమాట. ఏంటంటే వాళ్ళు చాలా నేనైతే వాళ్ళ వీడియోస్ రెగ్యులర్గా చూస్తానని మీకు స్టార్టింగ్లోనే చెప్పిన కదా. వాళ్ళ పిల్లలైతే చాలా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని అనడం కొంచెం బాగాలేదు. అందుకని వాళ్ళని అనకుండా తప్పు చేసిన వాళ్ళని అనండి పర్లేదు, కాకపోతే వాళ్ళని అనకండి అని చెప్దామని నేను ఈ వీడియో చేశాను అంతే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.